ఒక్కసారి నేను చేపట్టుకో. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే మనం ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ ఒకసారి ఇంపోర్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. మీరు ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగో డిలీట్ చేసి కూడా మీ లోగో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బీట్ మార్క్ కూడా చూడండి. ఈ బీట్ మార్కులో మీకు లిరిక్స్ కూడా ఎఫెక్ట్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ PNGs ఉన్నాయి కదా, వాటికి కూడా ఒకటే ఎఫెక్ట్ ఇచ్చాను నేను ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా మీరు 5.6 మిల్లీ సెకండ్స్ కానుండి మనం ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక ఇమేజ్ మీద ఇలా టచ్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేసాక రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మీరు యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా ఎండ్ వరకు అన్ని ఫొటోస్ మనం యాడ్ చేశాక ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనకు పెద్ద ఫొటోస్ ఉన్నాయో వాటి దగ్గరికి రండి. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, పెద్ద ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి, 6.1 మిల్లీ సెకండ్ దగ్గర పెద్ద ఫోటో ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్ద ఫోటో మీద ఇలా టచ్ చేసి ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి డూప్లికేట్ లేయర్ అనేది చేసేయండి. ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉంటాయో వాటి దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి సింపుల్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి డూప్లికేట్ లేయర్ చేయండి. ఇలా ఎక్కడ వరకు అయితే ఈ పెద్ద ఫొటోస్ ఉంటాయి అన్నిటికీ కూడా మీరు ఇలా చేసేయండి. ఎందుకంటే దీని గురించి కూడా నేను చెప్తాను మీకు, ఎందుకు ఇలా డబుల్ ఫొటోస్ అనేది నేను చేస్తున్నానో చెప్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, సేమ్ యాస్టీజ్గా ఎక్కడైతే ఉందో అలా డూప్లికేట్ అనేది మీరు చేసేయండి. మళ్ళీ ఇలా ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, డూప్లికేట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉన్నాయో అన్నిటిని కూడా నేను ఇక్కడ డూప్లికేట్ అనేది చేశాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మనం ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసాక సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్ వచ్చేసి మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. చూడండి మీరు ఇక్కడ ఒకటి సింగిల్ ఎఫెక్ట్ అనేది దీనికి ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డబల్ ఫోటోలో కింది ఫోటో ఉంది కదా, ఈ కింది ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఎక్కడైతే డబల్ ఫొటోస్ ఉన్నాయో వాటి దగ్గరకు వచ్చేద్దాం. ఈ డబల్ ఫోటోలు వచ్చాక చూడండి, ఇప్పుడు కింద దానికి సేక్ ఎఫెక్ట్లో కింద దానికి కాపీ చేసాం కదా, సేమ్ యాస్టీజ్ ఈ బీట్ మార్క్లో కూడా ఈ కింది ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఎక్కడైతే డబల్ ఫొటోస్ ఉంటాయో డబల్ ఫోటోలలో కింది ఫోటోకి మాత్రమే ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఇలా ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్నిటికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి నేను ఎలాగిస్తున్నాను, కింది ఫోటోకి మాత్రమే ఓన్లీ ఈ ఎఫెక్ట్ అనేది మీరు ఇలా ఎండ్ వరకు కూడా ఎన్ని పెద్ద ఫొటోస్ ఉంటాయో అన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి నేను ఎలా ఇస్తున్నానో సేమ్ యాస్టీజ్గా మీరు ఇలా ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ ఒక ఫోటో ఉంది, ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ చేసేయండి. సింపుల్గా ఏం లేదు, ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉంటాయో వాటికి కింది ఫోటోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఓకే, ఇప్పుడు అన్నిటికీ కూడా మనం ఎఫెక్ట్ అనేది మనం ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కింది ఫోటోకి ఈ ఎఫెక్ట్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసాం. ఇప్పుడు పై ఫోటో ఉంది కదా, ఈ పై ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉంటాయో ఆ ఫోటోలలో పై ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉంటాయి పెద్ద ఫొటోస్లో 5 ఫోటోకి మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మాత్రం కూడా మీరు కన్ఫ్యూజ్ ఏం కావద్దు.
ఫస్ట్ వచ్చేసి కింది ఫోటోకి మనం ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయాలన్నమాట డబల్ ఫోటోలలో. సేమ్ ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ వచ్చి పై ఫోటోకి మనం సేమ్ ఇలా పేస్ట్ చేసేయండి. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి కింది ఫోటోకి ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. సెకండ్ ఎఫెక్ట్ పై ఫోటో అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అస్సలే కావద్దు. అందువల్లనే మీకు డబల్ ఫొటోస్కి అనేది నేను ఈ ఎందుకు అప్లై చేయాలనేది ఇక్కడ మీకు చెప్పాను అనమాట. దానివల్ల డబల్ ఫోటోకి ఇలా అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి ఫోటో మీద ట్యాప్ చేసి టేక్ ఎఫెక్ట్ లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు డబల్ ఫోటోలకి డబల్ పేస్ట్ చేసేయడం మనం చూడండి. మళ్ళీ ఇప్పుడు చూడండి రెండో ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడైతే పెద్ద ఫోటోస్ ఉన్నాయో పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న మార్క్ లోకి వచ్చేసి అప్లై చేయడం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనకి చిన్న చిన్న ఫొటోస్ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసి ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉన్నాయో అన్నిటికీ కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్ని చిన్న ఫొటోస్ ఉంటాయి అన్నిటికీ కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఎలాగైతే ఇచ్చానో అదే ఎఫెక్ట్లు మీరు సేమ్ యాస్టీజ్గా ఇస్తే మీకు కరెక్ట్గా బీట్ మార్క్ అనేది బీట్కి తగ్గట్టుగా ఎఫెక్ట్ అనేది మీకు అప్లై అవుతుంది అనమాట. నేను ఎక్కడ ఇచ్చానో ఏ విధంగా ఇచ్చానో కూడా అలా ఇచ్చేస్తే మీకు సింపుల్గా వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఎండ్ వరకు ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉంటే అన్నిటికీ కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలంట. అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, చిన్నగా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉంటాయి అన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అన్నిటికి ఇచ్చాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లిరిక్స్ ఇచ్చాను కదా, ఈ లిరిక్స్కి అనేది మనం ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక చూడండి ఫ్రెండ్స్, లిరిక్కి కూడా అదే ఎఫెక్ట్ అనమాట. సేమ్ యాజ్ లిరిక్కి అండ్ పిఎన్జికి కూడా సేమ్ ఎఫెక్ట్. అది కూడా మీకు బీట్ మార్క్లోనే ఇచ్చాను, మీకు డిస్క్రిప్షన్లో మాత్రం ఇవ్వలేదు. సేమ్ ఒకటే ఎఫెక్ట్ అనమాట. ఇలా ఎండ్ వరకు కూడా ఇచ్చేయండి. ఎండ్ వరకు అంటే ఎక్కడ లిరిక్స్ ఎక్కడ వరకు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ బీట్ మార్క్లో ఉన్న ఎఫెక్ట్ని మీరు ఇక్కడ కాపీ చేసి ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేసేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మీకు అర్థమయ్యే కోసం నేను ఇలా చెప్తున్నాను, ఎందుకంటే క్లారిటీగా చూసారు కదా ఫ్రెండ్స్. ఒకటే ఎఫెక్ట్ అనమాట. లిరిక్స్కి బ్యాక్గ్రౌండ్ పిఎన్జీసీకి అండ్ లిరిక్స్కి కూడా ఒకటే ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు వీడియో అనేది మనం ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.